భారతీయ సంస్కృతిలో బంగారం ఓ భాగం. ఏ శుభకార్యం జరిగినా బంగారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పెళ్లిళ్ల సమయంలో బంగారం స్థాయేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడపిల్ల తల్లిదండ్రులకు బంగారం కోరడమే పెద్ద సవాల్. అమ్మాయికి ఎంత బంగారం పెడుతున్నారు అని అందరూ అడుగుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కోరడమంటే ఆస్తుల్ని అమ్మకానికి పెట్టాల్సొస్తోంది. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అన్నట్టు బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూనే పోతున్నాయి. అసలు బంగారం ఈ స్థాయిలో ఎందుకు పెరుగుతోంది? పసిడి పరుగుకు కారణమేంటి? అంతర్జాతీయ నిపుణుల అంచనాలేంటి? ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. దేశంలో మధ్యతరగతి రియల్ ఎస్టేట్ ఎఫ్డీలు బంగారంలోనే పెట్టుబడులు పెడుతుంది. కరోనా తర్వాత స్టాక్ మార్కెట్లోనూ పెట్టుబడులు పెరిగాయి. కానీ 2 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగాలేదు. దేశమంతా రియల్ మార్కెట్ మందగమనంలోనే ఉంది. అటు స్టాక్ మార్కెట్లో కూడా అనిశ్చితి ఉంది. ట్రంప్ టారిఫ్ల ప్రకటన తర్వాత మార్కెట్లు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాయి. ఇప్పుడు కాస్త కోలుకున్నా ఎప్పుడు ఏమవుతుందో తెలియని అయోమయం కొనసాగుతోంది. ఒడిదుడుకులు ఉన్నప్పుడు పెట్టుబడులు పెడితే అవి తిరిగొస్తాయనే గ్యారంటీ లేదనే భయాలున్నాయి. ఇక బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల సంగతి సరే, వాటిపై పెద్దగా వడ్డీలు రావట్లేదు. ఈ స్థితిలో మధ్యతరగతికి అత్యుత్తమ పెట్టుబడి సాధనం బంగారమే అనడంలో సందేహం లేదు. మధ్యతరగతికి అందుబాటులో ఉండే పెట్టుబడి సాధనాల్లో కేవలం బంగారం మాత్రమే ఇప్పుడు ఆశాజనకంగా ఉంది. ఎక్కువ స్థాయిలో కాకపోయినా కొద్ది మొత్తంలో అయినా పసిడి కొనడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడంటూ పెట్టాలంటే పుత్తడిని మించింది లేదని మొహమాటం లేకుండా చెప్తున్నారు. చరిత్రలో ఎప్పుడు సంక్షోభం వచ్చినా బంగారం ధర తగ్గిన దాఖలా లేవు. యుద్ధం, ఆర్థిక మాంద్యం ఇలా ఎలాంటి సంక్షోభం వచ్చినా బంగారం ధర మాత్రం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. కాబట్టి దాని డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని ఓ ప్రత్యేకమైన విలువైన లోహంగా పరిగణిస్తారు. అన్ని దేశాల కరెన్సీలకు ఇది ఆధారం. దేశాల కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని వీలైనంత నిల్వ చేసుకుంటాయి. తద్వారా సంక్షోభ సమయాల్లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ఆదుకుంటుందని నమ్ముతాయి. 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు కూడా బంగారం ధర మాత్రం బాగా పెరిగింది. ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సుంకాల పెంపుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళుతుందన్న భయాలున్నాయి. దీంతో డాలర్ బలహీనపడి పసిడి పరుగులు పెడుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎంసీఎక్స్ బంగారం ధర దాదాపు 25% పెరిగింది. గత 5 ఏళ్లలోనే 44,906 నుంచి 95,239కి చేరుకుని 110% కంటే ఎక్కువ లాభాన్ని నమోదు చేసుకుంది. గోల్డ్మన్ సాక్స్ అంచనాల ప్రకారం చూస్తే బంగారం ధరలు ఈ ఏడాది చివరి నాటికి ఔన్స్కు $3,700 స్థాయిని తాకితే ఎంసీఎక్స్ బంగారం ధర 1,00,000 వద్ద ఉంటుంది. అయితే అమెరికా చైనా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైతే ఔన్స్కు $4,500లకు చేరి అప్పుడు ఎంసీఎక్స్ బంగారం ధర 1.25 లక్షలను తాకుతుంది. కాబట్టి భవిష్యత్తులో పుత్తడి ధర పెరగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల్లో వివిధ దేశాలు వాటి బంగారు నిల్వలు పెంచుకుంటున్నాయి. సామాన్యుడు కూడా ఆర్థిక భద్రతగా బంగారాన్ని ఎంచుకుంటున్నాడు. దీంతో రోజు రోజుకు మార్కెట్లో బంగారం డిమాండ్, రేటు రెండూ పెరిగిపోతున్నాయి. ఇక మన దేశం విషయానికొస్తే 1942లో క్విట్ ఇండియా ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో 10 గ్రాముల బంగారం సగటు ధర ₹44గా ఉండేది. ఆ తరువాత 5 ఏళ్లలోనే ధర రెట్టింపై దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి ₹88కు చేరుకుంది. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో బంగారం ధర దాదాపు 682 రెట్లు పెరిగింది. 1950 నాటికి బంగారం ధర 100 కాగా 1960 నాటికి ₹112కు పెరిగింది. 1970 నాటికి ₹184గా ఉన్న పసిడి ధర 1980 నాటికి 1330కి చేరింది. 1990 నాటికి 3200 కాగా 2000 నాటికి ₹4000కు చేరింది. 2000 సంవత్సరంలో ₹4000 ఉన్న 10 గ్రాముల బంగారం ధర 2025 నాటికి అంటే 25 ఏళ్లలో ₹1,00,000కు చేరువైంది. అంటే 25 ఏళ్ల కాలంలో ₹4,000 ఉన్న ధర ₹1,00,000 అయిందన్నమాట. దట్ ఈజ్ బంగారం. కొని పెట్టుకుంటే చాలు దాని విలువ దానంతటదే పెరిగిపోతుంది. అదే బంగారానికున్న ప్రత్యేకత. ప్రపంచంలో మరే మూలకానికి ఆ విలువ రాదు.
2000 సంవత్సరంలో తులం 4000 రూపాయలున్న బంగారం ఇప్పుడు 1,00,000 రూపాయలకు చేరిందంటే ఏ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ తో పోల్చుకున్నా బంగారమే 100 రెట్లు బెటర్. అప్పుడే కాదు, ఇప్పుడు బంగారం కొనుక్కున్నా కూడా అదే రక్షణ. మామూలుగా ఇండియాలో ఏ బ్యాంక్ అయినా 6% మాత్రమే వడ్డీ ఇస్తుంది. అదే బంగారం కొనుక్కుని పెట్టుకుంటే బ్యాంకు వడ్డీతో పోల్చినప్పుడు అది కనీసం 9% పెరుగుతుంది. అందువల్ల దేశంలో సామాన్యుడి నుంచి ధనికుల వరకు ఆఖరికి ప్రభుత్వానికి కూడా బంగారమే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. రియల్ ఎస్టేట్ పై ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి. అందువల్ల రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి అనేది అందరికీ సాధ్యం కాదు. కానీ సామాన్యుడు పెట్టుబడి పెట్టగలిగేది బంగారంపై మాత్రమే. చేతిలో 50,000 రూపాయలున్నా బంగారం కొని దాచుకుంటే దాని విలువ ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటుంది. 2020లో 1,00,000 రూపాయల బంగారం ఎవరైనా కొని పెట్టుకుంటే ఈ రోజు కళ్ల ముందే అది 5 ఏళ్లకు డబుల్ అవుతుంది. బంగారాన్ని నేరుగా కొనడమే పెట్టుబడి మార్గం కాదు. పసిడిని బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టొచ్చు. కానీ దేశంలో సగటు మహిళలంతా బాండ్ల కంటే నేరుగా బంగారాన్ని కొనుక్కోవడానికే ఆసక్తి చూపుతారు. అంతేకాదు, అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే మీరు బ్యాంకులో అయినా డబ్బు దాచుకుంటే దానిపై వచ్చే వడ్డీ ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై పన్నేస్తారు. కానీ మీరు మీ ఇంట్లో బంగారం కొని పెట్టుకుంటే దాన్ని తిరిగి అమ్ముకునేటప్పుడు మీకొచ్చే లాభంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్న పరిస్థితుల్లో సామాన్యులైన ధనికులైన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికీ బంగారమే. రియల్ ఎస్టేట్ పెట్టుబడులన్నీ రాబోయే 5 ఏళ్లలో బంగారానికి మరలిపోయినా ఆశ్చర్యం లేదు. ఓవైపు బంగారం ధరలు అందుకోలేనంతగా ఉన్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా దేశంలోకి పుత్తడి దిగుమతులు మాత్రం వెల్లువలా వచ్చి పడుతూనే ఉన్నాయి. మార్చిలో బంగారం దిగుమతుల విలువ ఏకంగా 191.13% పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం దిగుమతుల విలువ $58 బిలియన్ ఉంది. అయితే దిగుమతి చేసుకున్న బంగారం పరిమాణం మాత్రం స్వల్పంగా తగ్గింది. 2022-23లో 795.32 టన్నుల బంగారం దిగుమతి కాగా 2023-24లో అది 757.15 టన్నులకు పరిమితమైంది. దిగుమతి పరిమాణం తగ్గినా విలువ గణనీయంగా పెరగడానికి అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా పెరగడమే ప్రధాన కారణం. అధిక ధరలు ఉన్నప్పటికీ పెట్టుబడిగా ఆభరణాల రూపంలో బంగారానికి గిరాకీ తగ్గలేదని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు కూడా ఇటీవల ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ దిగుమతి చేసుకుంటున్న బంగారంలో ఎక్కువ భాగం స్విట్జర్లాండ్ నుంచే వస్తోంది. మొత్తం దిగుమతుల్లో స్విట్జర్లాండ్ వాటా 40% ఉంది. ఆ తరువాతి స్థానాల్లో యుఏఈ 16%, సౌత్ ఆఫ్రికా 10% ఉన్నాయి. దేశం మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా దాదాపు 8% ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. బంగారం వినియోగంలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్టు ప్రకారం 2017 నాటికే దేశం ఇళ్లలో ఉన్న బంగారం దాదాపు 24,000 టన్నులు. దీని విలువ 58 లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ. ఇప్పుడు అది మరింత పెరిగి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్లో బంగారం వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా 28% ఉంది. తరువాతి స్థానం చైనాది. భారత్లో బంగారానికి గిరాకీ బాగున్నా ఇక్కడ ఉత్పత్తి తక్కువ కాబట్టి దిగుమతులే ఆధారం. అందుకే భారీగా పసిడి దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురైనా స్థిరత్వం కోసం బంగారాన్ని మించింది లేదని ఆర్బీఐ కూడా బలంగా నమ్ముతుంది. ఒక్క ఆర్బీఐ అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకుల ఆలోచనలు ఇలాగే ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అన్ని కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకోవాలని చూస్తున్నాయి. పెట్టుబడుల్లో వైవిధ్యంతో పాటు రిస్క్ తట్టుకోవడానికి అన్ని కేంద్ర బ్యాంకులు బంగారాన్ని నమ్ముకుంటున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా బంగారం డిమాండ్ను మరింత పెంచేందుకు దోహదం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రానున్న కాలంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. కొనుగోలు శక్తి పెరగకపోవడం, ధరలు పెరుగుతూ పోతూ ఉండడంతో బంగారం అపురూపమైన వస్తువుగా మారింది. ఒకనాడు అలంకార వస్తువుగా ఉండే బంగారం నేడు అవసరంగా మారిపోవడం కూడా బంగారం డిమాండ్ పెరగడానికి కారణంగా చెప్తున్నారు. ధన కనక వస్తు వాహనాల్లో డిప్రిసియేషన్ లేనిది కనకానికే. ప్రపంచంలోని అత్యధిక బంగారం పశ్చిమ దేశాల నుంచి ఆసియా దేశాలకు వచ్చి పడుతుంటే దాంట్లో అధిక శాతం ఇండియాకు వచ్చి పడుతోంది. బంగారంపై 15 ఏండ్ల కాల పరిమితికి మదుపు చేస్తే ఏటా 14% చొప్పున రాబడొస్తుంది. బంగారం మదుపు సాధన మాత్రమే కాదు,
కుటుంబానికి మానసిక స్థైర్యాన్నిచ్చే సాధనం కూడా. దేశంలో బంగారం ధరల పెరుగుదల తీరును మరోలా చెప్పాలంటే 1990లో కిలో బంగారంతో మారుతి 800 కొనుక్కోవచ్చు. 2000లో అది మారుతి ఎస్టీమ్ కు సమానమైంది. 2005లో టాటా ఇన్నోవా, 2010లో ఫోర్డ్ ఫార్చునర్, 2019లో BMW X1 విలువకు చేరింది. కిలో బంగారం పెట్టుబడి పెడితే 2040 నాటికి ప్రైవేట్ జెట్ కొనే స్థాయికి వెళ్లొచ్చు. గత 25 ఏళ్లలో బంగారం సంవత్సరానికి 12.55% లాభం ఇచ్చింది. భారత్లో స్టాక్ మార్కెట్ 10.73% లాభం ఇచ్చింది. అంటే బంగారం చాలా స్టాక్ల కంటే ఎక్కువ రాబడిచ్చింది. అంతెందుకు, మనం ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఉద్యోగం కోల్పోతే, చేతుల్లో డబ్బులు లేకపోతే చాలా మంది ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు బంగారానికి ఉన్న విలువ. తరాలు మారినా, కాలాలు మారినా, సంక్షోభాలు వచ్చినా బంగారం మీ దగ్గరుంటే ఆర్థికంగా మీరే రాజు. ప్రస్తుతం అంతర్జాతీయంగా 3 కీలక పరిణామాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్లు, స్టాక్ మార్కెట్ పతనం, పసిడి పరుగులు. ఈ పరిస్థితుల తరుణంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం రాసిన ప్రఖ్యాత రచయిత రాబర్ట్ కియోసాకి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంటనే బంగారం, వెండి, బిట్ కాయిన్లపై పెట్టుబడులు పెట్టాలని, అలా చేస్తే పేదలు ధనికులుగా మారతారని సలహా ఇచ్చారు. గతంలో తన మాటలు నమ్మి ఆచరించిన వాళ్లంతా బాగుపడ్డారని ఆయన చెప్తున్నారు. బంగారం ధరలు కనీ విని ఎరుగనంత పెరగడానికి కొన్ని నిర్దిష్టమైన కారణాలున్నాయి. ప్రపంచ అనిశ్చితికి ట్రంప్ టారిఫ్లే అతిపెద్ద కారణం. దీంతో మార్కెట్లు నష్టపోయి బంగారానికి విలువ పెరిగింది. డాలర్ కదలిక బంగారంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. డాలర్ బలపడినప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి. డాలర్ బలహీనపడినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. పెట్టుబడిదారులు తమ మూలధనాన్ని కాపాడుకోవడానికి డాలర్లను కొనుగోలు చేయాలనుకుంటారు. కానీ ట్రంప్ సుంకాల యుద్ధం కారణంగా అన్ని దేశాలు బంగారం వైపు మొగ్గు చూపుతున్నాయి. కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలును కొనసాగిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆర్థిక మాంద్యాన్ని నివారించడానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని మార్కెట్ అంచనా వేస్తోంది. ఫెడరల్ రిజర్వ్ అనేది యునైటెడ్ స్టేట్స్ కేంద్ర బ్యాంకు. బంగారం వడ్డీ లేని ఆస్తి. తక్కువ వడ్డీ రేట్ల వల్ల బంగారం ప్రయోజనం పొందుతుంది. ఈ కారణాలన్నీ సమీప భవిష్యత్తులో పసిడి పరుగునే సూచిస్తున్నాయి. దీంతో బంగారానికి ఢోకా లేదన్న నమ్మకంతో విలువైన లోహంపై పెట్టుబడులు మరింతగా పెరగొచ్చు. ఇక భారతీయులకు బంగారానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలో బంగారం అనేది ఆభరణంగా మాత్రమే కాకుండా ఆర్థిక భద్రతకు కూడా కీలకంగా ఉంటుంది. సంక్షోభ సమయాల్లో ఇది ఆదుకుంటుందనే భరోసా, సురక్షిత పెట్టుబడి సాధనంగా కూడా భావిస్తారు. పెద్ద మొత్తంలో కొని రేట్లు పెరిగినప్పుడు అమ్ముతూ ఉంటారు. గోల్డ్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టి సంపాదిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు బంగారంపై పెట్టుబడి బహురూపాలుగా విస్తరించింది. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా బంగారానికి విలువ పరంగా ఢోకా లేదనే నమ్మకం అంతకంతకు బలపడుతోంది. గోల్డ్మన్ సాక్స్ సంస్థ ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ధర ఔన్స్ కి $3,950 చేరుకోవచ్చని అంచనా వేస్తోంది. ఇంతకు ముందు 3,700 వరకు పెరుగుతుందని అంచనా వేయగా ఇప్పుడు ఆ అంచనాను పెంచారు. బ్యాంకింగ్ రంగంలో మాంద్యం వచ్చే ప్రమాదం ఉండడం వల్ల దేశాల కేంద్ర బ్యాంకులు మరింత బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్లలో పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. మాంద్యం సంభవిస్తే బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంది. మన దేశంలో త్వరలోనే బంగారం ధర 1,00,000ను దాటేస్తుందని భావిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు, వాణిజ్య సంబంధాలు వంటి అంశాలు రాబోయే రోజుల్లో బంగారం ధరలను నిర్దేశించనున్నాయి. 2030 నాటికి తులం బంగారం $1,50,000 అవుతుందని, 2035 నాటికి 10 గ్రాముల బంగారం $2,50,000 చేరుకోవచ్చని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాల సంగతి ఎలా ఉన్నా బంగారంపై పెట్టుబడి పెడితే ఏటా 9% పెరగడం ఖాయం. ఈ ప్రకారం చూస్తే షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ కన్నా బంగారంపై పెట్టుబడులు పెట్టుకోవడమే లాభసాటి. ప్రపంచంలోని అన్ని సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అంతేకాకుండా రష్యా, ఉక్రెయిన్ యుద్ధాల కారణంగా కూడా చాలా మంది బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. ఇవన్నీ బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. సమీప భవిష్యత్తులో కూడా అనిశ్చిత పరిస్థితులు మరింత పెరిగే సూచనలు బంగారం పరుగుకు దోహదం చేసే అవకాశాలున్నాయి. బంగారాన్ని కొని బాగుపడ్డ వాళ్లే కాని చెడిన వాళ్లు లేరని పెద్దలంటారు.
పెట్టుబడిగా బంగారం గురించి ఆలోచించే వాళ్లకు మార్కెట్లో గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ ఫండ్స్, గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్, డిజిటల్ గోల్డ్ లాంటి వివిధ ఎంపికలున్నాయి. పేర్లు వేరైనా వీటి లక్ష్యం మాత్రం ఒకటే, మంచి రాబడులు ఇవ్వడమే. వీటిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ పర్యవేక్షణ ఉంటుంది. ఫిజికల్ గోల్డ్ కు బాండ్లు, ఈటీఎఫ్లు మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు చెప్తున్నారు. ఫిజికల్ గోల్డ్ కు గిరాకీ తగ్గితే కరెంటు ఖాతా లోటు కూడా తగ్గుతుందని కేంద్రం ఆలోచిస్తోంది. అందుకే సార్వభౌమ పసిడి బాండ్లను ఎంకరేజ్ చేస్తోంది. ఈ బాండ్లు కూడా మంచి రాబడి ఇవ్వడంతో ఇకనైనా పెట్టుబడులు పెరుగుతాయని ఆశిస్తోంది. అయితే ప్రస్తుతానికి జనానికి ఇంకా ఫిజికల్ గోల్డ్ మోజు తగ్గలేదు. ఇప్పుడు నిపుణులు కూడా డైరెక్ట్ గా నగలు కొనడం తగ్గించి గోల్డ్ బాండ్ల వైపు చూడాలని సలహా ఇస్తున్నారు. గోల్డ్ బాండ్లు కూడా బంగారానికి సమానమే కాబట్టి 5 ఏళ్ల తర్వాత ఫిజికల్ గోల్డ్ గా మార్చుకునే వీలుంటుంది. పైగా వార్షిక వడ్డీ కూడా వస్తుందని గుర్తు చేస్తున్నారు. ఇలా ఏ రకంగా చూసినా గోల్డ్ బాండ్లు ఫిజికల్ గోల్డ్ కంటే ఉత్తమమని చెప్తున్నారు. నిజానికి భారతీయులు ఇప్పటిదాకా బంగారాన్ని పెట్టుబడి సాధనంగా చూసినా మదుపు చేసే మార్గం విషయంలో మాత్రం లాభసాటిగా వ్యవహరించలేదనే ఫిర్యాదులున్నాయి. గోల్డ్ బాండ్లు వచ్చాక కొంతమంది అటు మళ్లినా ఇప్పటికీ దేశంలో మెజార్టీ ప్రజల చూపు ఫిజికల్ గోల్డ్ వైపే ఉంది. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ఎప్పుడూ ఒకే మార్గంలో మదుపు మంచిది కాదని, బంగారం విషయంలోనూ పెట్టుబడి పెట్టే పద్ధతి మారాలని సూచిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా బంగారాన్ని కేవలం ఆభరణంగానే చూడొద్దు, కనకాన్ని పెట్టుబడిగా చూడాలంటున్నారు నిపుణులు. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.